క్రీస్తునందు ప్రేమైన సోదరి సోదరులారా, మన ప్రభువును రక్షకుడునైన యేసు క్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామమున నేను మీకు శుభములు మరియు వందనములను తెలియజేయచ్చు ఉన్నాను. దేవుని వాక్యములో నుండి మనము యూదా పత్రికను ధ్యానం చేస్తూ ఉన్నాము. ఇందులో భాగంగా 11వ వచనములో ఉన్నాం. కయీను నడిచిన మార్గమున నడిచిరి అంటూ యూదా అబద్ధ బోధకులను గూర్చి అలాగే భక్తిహీనులను గూర్చి ఆయన రాశాడు. భక్తిహీనులైన విశ్వాసులు అలాగే భక్తిహీనులైనటువంటి బోధకులు, భక్తి జీవితంలోని భక్తిహీనులను గూర్చి వారెవరైనా కానీ, బోధకులు కానీ విశ్వాసులు కానీ, వారిని గూర్చి ఈ సంగతులను యూదా వ్రాస్తూ ఉన్నాడు. కయీను నడిచిన మార్గమున నడిచిరి అని. కయీను మార్గం సొంత మార్గం. ఒక మాటలో చెప్పాలంటే మనసాక్షిలో దేవుడు ఉంచిన మార్గం కాదు, తన సొంత మార్గం, తన ఇష్టానుసారంగా ప్రవర్తించేటువంటి మార్గం, తన సొంత మార్గం. కాబట్టి తనకు నచ్చినట్లుగా అర్పణలు ఇవ్వటం, తనకు నచ్చకపోతే కోపగించటం, తనకు నచ్చకపోతే హత్య చేయటం, తనకు నచ్చని జీవితం, ఇది మనం అక్కడ చూడగలుగుతున్నటువంటిది. అందుకే ఇది కయీను మార్గం అని దేవుని వాక్యము గుర్తు చేస్తూ ఉంది. తర్వాత బహుమానము పొందవలనని బిలాము నడిచిన తప్పు త్రోవలో, బహుమానము పొందవలనని బిలాము నడిచిన తప్పు త్రోవ. బహుమానం పొందటానికి కష్టపడే త్రోవ కానీ సరైన త్రోవ కానీ కాదు. బహుమానం పొందవలనని తప్పు త్రోవలో అనే మాట వ్రాయబడింది. బహుమానం పొందడానికి పరిగెత్తేటువంటి విధానాలు, బహుమానం పొందడానికి ఆడే ఆట నియమాలు, ఇవన్నీ అనేకం ఉన్నాయి. కానీ ఈ విశ్వాసులు, అబద్ధ బోధకులు, వారు బహుమానం పొందవలనని తప్పుదారిలో నడుస్తూ ఉన్నారు. ఇది చాలా విచారకరమైనటువంటి విషయమే కదా. బిలామును గూర్చిన సంగతులు మనకు సంఖ్యాకాండములో కనిపిస్తాయి. సంఖ్యాకాండం 21వ అధ్యాయం, 22వ అధ్యాయం, 23వ అధ్యాయం, అలాగే 25 దాకా బిలామును గూర్చిన సంగతులు మనకు కనబడతాయి. మరి విశేషించి 22వ అధ్యాయము మొదలుకొని 25 దాకా బహుమానము పొందవలనని అనే మాట వ్రాయబడి ఉంది. ఏమండి, ఒక విషయం స్పష్టం. అదేమిటి అని అనగా, కొన్ని చోట్ల దేవుడు వ్రాయించని మాటలను మరికొన్ని చోట్ల తన గ్రంథమునందు ఆయన రాయించాడు. కాబట్టి ఆ విషయము అంతటితో పరిపూర్ణం అవుతూ ఉంది. ఒకే చోట దాన్ని చదివితే మనం పరిపూర్ణంగా గ్రహించడానికి వీలు కాదు. ఇక్కడ తర్వాత యూదా చెప్పిన మాట మనకు అర్థమవుతుంది, బహుమానం పొందవలను అని. సంఖ్యాకాండం 22వ అధ్యాయంలో ఇలాగంటాడు, బాలాకు పంపిన మనుషులు వచ్చి ఇశ్రాయేలును శపించాలని బాలాకు రాజు కోరుతున్నాడు అని అన్నప్పుడు అతడు ఇలాగున అంటాడు. ఏమంటాడో ఆ సంగతులను నేను గుర్తు చేస్తూ ఉన్నాను. సంఖ్యాకాండం 22వ అధ్యాయం 8వ వచనం, అతడు వారితో, ఈ రాత్రి ఇక్కడనే ఉండండి, యెహోవా నాకు సెలవిచ్చిన మాటలను నేను తిరిగి వచ్చి మీతో చెప్పేదను అని. ఎంత గొప్ప మాట! మీరు ఏ పనికి నన్ను పిలుస్తూ ఉన్నారో ఆ పని నేను చేయవలనా లేదా అనే దానిని దేవుని యొద్ద నేను అడుగుతాను. ఈ రాత్రి ఉండండి, ఆయన నాకు జవాబిస్తాడు. ఏమండి, ఈ రాత్రి ఇక్కడనే ఉండండి, నేను దేవుణ్ణి అడుగుతాను, దేవుడు నాకు జవాబిస్తాడు.
ఆయన ఏం చెబుతాడో ఆ మాటలను నేను తిరిగి వచ్చి మీతో చెప్తాను అని అన్నాడు. దేవుని జవాబు మీద అతనికి ఎంత నమ్మకం ఉందండి. ప్రార్థన చేస్తాం, దేవుడు సమాధానం ఇస్తే చెబుతాం. ప్రార్థన చేస్తాం, దేవుడు జవాబిస్తే మేము చెబుతాం. అట్లా కాదండి. ఈ రాత్రి ఉండండి, దేవునితో నేను మాట్లాడతాను, ఆయన ఏం చెబుతాడో ఆ సంగతి మీకు చెబుతాను అన్నంత ఖచ్చితమైనటువంటి ప్రవక్తగా ఇతడు మనకు కనిపిస్తూ ఉన్నాడు. సరే, రాత్రి దేవుడు అడిగాడు సంగతి ఏంటని చెప్పి. అప్పుడు బిలామిలాగన అన్నాడు, మరి వారు నా దగ్గరకు వచ్చిన వారు మోయాబు రాజు బాలాకు పంపిన మనుషులు, వారు ఇశ్రాయేలును శపించడానికి నన్ను పిలుస్తూ ఉన్నారు అని అనగానే దేవుడు అతనితో చెప్పిన మాట 12వ వచనం, సంఖ్యాకాండం 22. వారితో వెళ్ళకూడదు, ఆ ప్రజలను శపించకూడదు, వారు ఆశీర్వదించబడిన వారు అంటూ ఇశ్రాయేలు యొక్క ఔన్నత్యంను గూర్చి దేవుడు బిలాముతో చెప్పాడు. అప్పుడు బిలాము ఆ అధికారులతో ఇలాగున స్పష్టంగా తెలియజేశాడు. అదేమిటి అని అంటే, నేను దేవుని యొక్క మాటను మీరలేను, కాబట్టి ఆయన ఏం చెప్పాడో ఆ మాటకే నేను కట్టుబడి ఉంటాను అని అన్నట్లుగా, బాలాకు తన ఇంటెడంత వెండి బంగారములు నాకు ఇచ్చినను కొద్ది పనైనను గొప్పదైనను చేయునట్లు నేను నా దేవుడైన యెహోవా నోటి మాట మీరలేను అని అన్నాడు. ఎంత గొప్ప మాట పలికాడండి, ఎంత గొప్ప మాట పలికాడు. ఈ మాట ఇక్కడే కాదండి, 24వ అధ్యాయం 12వ వచనంలో కూడా పలికాడు. 24:12లో దేవుడు నాకేం చెప్పాడో ఆ మాటని పలుకుతాను, ఇంటిడంత వెండి బంగారాలు నాకు ఇచ్చినప్పటికీ కూడా నేను దాన్ని ఆశించను అని అన్నాడు. వినడానికి ఎంత చక్కగా కనిపిస్తుందండి. కానీ రెండవసారి మోయాబు రాజైనటువంటి బాలాకు మరలా తన మనుషులను పంపించినప్పుడు, మీరు ఉండండి, నేను మరలా దేవుని అడుగుతాను అని అంటూ అతడు మరలా ఆ రోజు రాత్రి కూడా దేవుణ్ణి అడగగా, అప్పుడు దేవుడు అతనితో ఇలాగన్నాడు. సంఖ్యాకాండం 22:20. ఆ రాత్రి దేవుడు బిలాము వద్దకు వచ్చి, ఆ మనుషులు నిన్ను పిలువచ్చినడలా నీవు లేచి వారితో వెళ్ళుము, అయితే నేను నీతో చెప్పిన మాట చొప్పున నీవు చేయవలని అతనికి సెలవిచ్చాను. ఏమండి, దేవుడు ఒక్కసారి ఒక్క విషయాన్ని గూర్చి చెప్పాడంటే ఇక అదంతటితో సమాప్తం అండి. మోషేతో ఆయన అన్నాడు, ఇక చాలు, ఈ సంగతిని గురించి మాట్లాడొద్దని అన్నాడు. ఆ దేశాన్ని, పాలు తేనెలు ప్రవహించే దేశానికి తాను వెళ్ళాలని సంకల్పించుకున్నప్పుడు నువ్వు వెళ్ళకూడదు అని అన్నాడు. సమాప్తం. దేర్ ఎండ్స్ ద మ్యాటర్. దేవుడు 2 నాలుకలు కలిగిన వాడు కాదు. ఆయన అవునని కాదని వాడు కాదు, కాదని అవునని వాడు కాడు. ఏదైనా జరిగి ఉంటే గనక అది మనిషిలో జరిగినటువంటి మార్పు. ప్రియులారా, వారితో వెళ్ళొద్దు, ఆ ప్రజలను శపించవద్దు అని దేవుడు ఇంత స్పష్టంగా చెప్పినప్పటికీ కూడా బాలాకు రాజు తన మనుషులను పంపినప్పుడు బిలాము చేయవలసిన పని ఏమిటంటే, ఈ పని నేను చెయ్యను అని చెప్పాల్సింది. దేవుడు ఈ విషయంలో నాకు స్పష్టతనిచ్చాడు. ఆ ప్రజలను నేను శపించలేను, అది నా వల్ల కాదు అని అనాల్సింది. కానీ అతడిని గూర్చి యూదా మాట్లాడుతూ బహుమానము పొందవలెనని అన్నడే. బహుమానం అతనికి దేవుని ఆశీర్వాదం కంటే మించి మానవుని బహుమానం కావాలి, మానవుడి ఘనత కావాలి. నేను నిన్ను ఘనపరచలేనా? ఇది బాలాకు అతనికి వేసినటువంటి వల. ప్రియులారా, ఇదే కదా ఈ దినాల్లో దేవుని దాసులను పడగొడుతున్నటువంటి విషయం. స్వీయ ఘనత, బహుమానం, గిఫ్ట్ అంటారు, ఇవి అంటారు, మనుషులను వశపరుచుకుంటూ ఉన్నాయి.
దేవుడు మారతాడని అనుకుంటూ ఉన్నారు. 30 ఏళ్ల కిందట ఒక బోధ బోధించిన వారు ఇప్పుడు దారి తప్పారు. ఎందుకంటే నిశ్చయముగా వారు బాలాకు బహుమానాన్ని ఆశించిన వారు, మనుషుని వలన ఘనతను కోరుకున్నటువంటి వారు, బాహ్యంగా పేదలుగా కనిపించిన ఆంతర్యంగా ఆశీర్వదించబడాలనేటువంటి ఆశ లేనటువంటి వారు, ఆంతర్య ఆశీర్వాదము కంటే బాహ్య ఆశీర్వాదాన్ని గొప్పగా భావించిన వారు వాళ్ళు. అందుకే ఈ భక్తి దారిలో ఇలాగుంటే మనం ఇట్లాగే ఉండిపోతాం, మన పిల్లలు ఇట్లాగే ఉండిపోతారు. కాబట్టి రూట్ మార్చాలి అని అనుకున్నారు. మారింది, స్టైల్ మారింది, దారి మారింది, అన్నీ మార్చిపడేశారు. మనుషుల వలన ఘనతను పొందువారు మనుషుల కోసం బతుకుతారు. వారి విధి విధానాలు, వారి ప్రవర్తన, వారి మేనరిజం, వారి నడకలు, వారివన్నీ కూడా ఎలాగుంటాయి అని అంటే నిశ్చయముగా అక్షరాలుగా మనుషులను సంతోషపరిచేవిగా ఉంటాయి. ఈ సంగతిని మనం జ్ఞాపకం చేసుకుందాం. అది బిలాము మార్గమని దేవుని వాక్యం చాలా స్పష్టంగా మనకు తెలియజేస్తుంది. అతన్ని గూర్చి మనం ఇంకా చదవగా, ఆ మార్గంలో ప్రయాణం చేయటానికి, ఆ మార్గంలో నడవటానికి అతడు చేసిన పని ఏమిటి అని అంటే, దేవుని మాట వినుట కంటే మించి బాలాకు యొక్క బహుమానాన్ని ఆశించినటువంటి బిలాము బయలుదేరి వెళ్ళినట్లుగా మనం చూడగలుగుతుంటున్నాం. ఈ పరంపరలో ఒక ఆశ్చర్యకరమైన సంగతి మనకు కనిపిస్తుంది. గాడిద అతనితో మాట్లాడుట, గాడిద అతనితో మాట్లాడుట. గాడిద అతనితో మాట్లాడమా? ఇది సాధ్యమేనా? సాధ్యమే, సాధ్యమే. ఏదేను తోటలో సర్పంతో మాట్లాడించాడు అపవాది. ఇక్కడ గాడిద మాట్లాడింది. ప్రకటన గ్రంథంలో ఒక ప్రతిమ మాట్లాడబోతూ ఉంది. అంతెందుకు, మాటలు నేర్పిస్తే చిలకలు కూడా మాట్లాడుతూ ఉన్నాయి. దేవుడు తనకు అవసరమైనప్పుడు ఈ సృష్టి ద్వారా సృష్టికి బోధించడం అన్నటువంటిది క్రొత్త సంగతి కాదు, గొప్ప సంగతి కాదు. పగటికి పగలు, రాత్రికి రాత్రి బోధ చేస్తూ ఉన్నాయి అనే మాట కీర్తన 19లో చూడగలుగుతాం. ప్రియులారా, గాడిద మాట్లాడితే కూడా ఆశ్చర్యపడలేదు బిలాము. ఇదేమిటి, ఒక జంతువు మాట్లాడుతుంది అని ఆశ్చర్యపడలేదు. దానికంటే మరీ మూర్ఖంగా ప్రవర్తించాడు. నా చేతుల ఖడ్గం ఉంటే నిన్ను నరికేసిందును అని. బహుమానాల కోసం అడ్డదారులు దొక్కే వాళ్ళకి ఆశ్చర్యాలు ఎందుకు కలుగుతాయి? దృష్టి అంత బహుమానం మీద మాత్రమే ఉన్నటువంటి వాళ్ళు వాస్తవాలను ఇలాగ చూడగలుగుతారు. అతడు 3 పర్యాయాలు ఇశ్రాయిలను ఆశీర్వదించాడు. 3 పర్యాయాలు ఇశ్రాయిలను అతడు ఆశీర్వదించాడు. శపించడానికి బదులుగా దీవించాడు. సంతోషం. కానీ అతడు ఏం చెప్పాడో ఆ సంగతిని గూర్చి దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. ఏం చెప్పాడు అని అనగా, ఏదో చెప్పాడట. సంఖ్యాకాండం 31వ అధ్యాయం 16వ వచనం. ఇదిగో, బిలాము మాటను బట్టి పెయోరు విషయంలో ఇశ్రాయేలు చేత యెహోవా మీద తిరుగుబాటు చేయించిన వారు వీరు కాదా? బిలాము మాటను బట్టి అనేది వ్రాయబడి ఉంది. బిలాము మాటను బట్టి ఏం చేశాడు బిలాం? ఏం మాట్లాడాడు బిలాం? ఆ సంగతిని గురించి దేవుని వాక్యమే మనకు వివరణ ఇస్తూ ఉంది. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 14వ వచనం. అదేమిటి అని అనగా, విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినునట్లు, జారత్వము చేయునట్లు ఇశ్రాయేలుకు ఉరియొడ్డుమని బాలాకునకు నేర్పిన బిలాము బోధ పైకి చూడడానికి
దేవుని దాసుని వలె కనిపించుచూ ఉన్నప్పటికీ కూడా బోధంతా దేవునికి వ్యతిరేకమైన బోధ చేశాడు. విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినమన్నట్లుగా బోధించాడు. జారత్వాన్ని జరిగించటానికి ప్రేరేపించమని బోధించినాడు. దేవుని పేరట దీవించినవాడు, నాటి ప్రజలకు ఒక బోధకునిగా కనిపించినవాడు, అది కూడా అతడు ఏం చెబితే అది జరుగుతుందన్నటువంటి బోధను బోధించినటువంటి వాడు. ప్రియులరా, ఏం బోధించాడట? విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినునట్లు. ఏం లేదండి, 2 విషయాల్లో వీరు చాలా ఖచ్చితంగా ఉన్నారు. ఏకదేవుని ఆరాధన, ఒక మంచి ఉత్సవాన్ని నిర్వహించండి, అక్కడికి తీసుకుని వెళ్ళండి, అక్కడ వీరిని ఆ విగ్రహాలకు బలి ఇచ్చిన వాటిని తినేటట్లుగా చెయ్యండి, ఆ స్త్రీలతో వ్యభిచరించేటట్లుగా చేయించు. ఇంకొక మాట సుమా, వీళ్ళని మనం ఏమీ చేయలేం, కాకపోతే వారి వేలుతోనే వారి కంట్లో పొడవగలం. ఇది బిలాము నేర్పించిన బోధ. వారి వేలుతోనే వారి కంట్లో పొడవగలం. కాబట్టి ఈ పని చేయమని చెప్పాడు బిలాము బాలాకునకు. అర్థమైంది కదా? విగ్రహములకు అర్పించిన వాటిని తినమని బోధించినవాడు, తినిపించమని బోధించినవాడు బిలాము. విగ్రహములకు అర్పించిన వాటిని తినమని, వాటిని తినునట్లుగా ప్రేరేపించినవాడు బిలాము. పాత నిబంధన అయితేనేమి, క్రొత్త నిబంధన అయితేనేమి, విగ్రహములు వాటికి అర్పించిన వాటిని ముట్టకూడదనే సంగతిని గుర్తుంచుకోవాలి. అందులో దాన్ని భుజిస్తున్నామంటే అందులో పాలు పొందుతున్నామని అర్థం. వాటికి అర్పించిన వాటిని భుజిస్తున్నామంటే అందులో పాలిభాగస్థులమని అర్థం. అందుచేత వాటి జోలికి వెళ్ళకూడదు అనే సంగతిని గుర్తుంచుకుందాం. రెండవదిగా, అక్కడున్న స్త్రీలతో జారత్వం జరిగించినట్లుగా ప్రోత్సహించాడు. కాబట్టి 25వ అధ్యాయం ఇలాగున ప్రారంభమైంది. ఇశ్రాయేలు షిత్తీములో దిగి ఉండగా ప్రజలు మోయాబు రాండ్రతో వ్యభిచారము చేయసాగిరి అనే మాట వ్రాయబడి ఉంది. మోయాబు స్త్రీలతో ఏమి జరిగింది? వాక్యం ఏం చెబుతుందో చూడండి. ఆ స్త్రీలు తమ దేవతకు బలులను అర్పించుండగా ఆ బలులకు ఈ ప్రజలను పిలువగా వీరు భోజనం చేసి వారి దేవతలకు నమస్కరించిరి. అందులో పాలు పొందినవారు, ఈ మాట చెప్పాలి, భుజించిన వారు, పాలు పొందినవారు, పాలు పొందినవారు నమస్కరించినవారు. నువ్వు అందులో పాలు పొందకుండా దాన్ని ఎలా భుజించగలుగుతావు? దాన్ని పుచ్చుకునే ఎలాగున పుచ్చుకుంటున్నారు? అది అర్పించబడింది, అది ఫలాని దేవతదని కదా. ఇశ్రాయేలు చేసిన పని అదే. అన్య స్త్రీలు ఇశ్రాయేలు పురుషులను పిలువగా వెళ్ళారు, భోంచేశారు, అర్పించబడిన బలులను భోంచేశారు, నమస్కరించారు, వారితో వ్యభిచరించారు. దేవుని పిల్లలు తమ పవిత్రతను కోల్పోయినారు. వారు దేహమందు మనస్సునందున అపవిత్రులయ్యారు. ఈ పని చేయమనింది ఒక పేరుగాంచిన బోధకుడు, అతడే బిలాము. బాలాకునకు మంచి సలహా ఇచ్చాడు. మళ్ళీ గుర్తుపెట్టుకోవాలి, ఇశ్రాయేలును మనంతట మనం ఏమి చేయలేం. వారంతట వారే పాడగునట్లుగా మనం వారిని ప్రేరేపించాలి. అది బిలాము బోధ. దేవుని వాక్యం మనం చెబుతున్న సత్యం ఏమిటి అని అనగా, యెహోషువ గ్రంథం 13వ అధ్యాయంలో, యెహోషువ గ్రంథం 13వ అధ్యాయం 22వ వచనం, ఇశ్రాయేలీయులు బెయోరు కుమారుడును సోదెగాడునైన బిలామును తాము చంపిన తక్కిన వారితో పాటు ఖడ్గముతో చంపిరి అనే మాట వ్రాయబడి ఉంది. ఇశ్రాయేలీయులు సోదెగాడైనటువంటి బిలామును చంపిరి అనే మాట వ్రాయబడి ఉంది. సోదెగాడైన బిలామును చంపారా? సోదెగాడు ఏమండి? దేవుని వాక్యం ఏం చెబుతుందో ఆ మాట అర్థమవుతుంది కదూ. సోదెగాడు
దేవుని మాటలు చెప్పకుండా మిగతా మాటలు చెబితే సోదెగాడు. దారి తప్పించువాడు సోదెగాడు. అదే దేవుని వాక్యం చెబుతున్న మాట. సంఖ్యాకాండం 31 వ్రాయబడింది, బెయోరు కుమారుడైన బిలామును ఖడ్గముతో చంపిరి. ఇశ్రాయేలీయులు చేసిన పని ఏమిటంటే బిలామును ఖడ్గముతో చంపిరి. ఎందుకంటే అంతమంది ఇశ్రాయేలీయులు నాశనమగుటకు కారకుడైనటువంటి వాడు బిలాం. ఎంతమంది ఇశ్రాయేలు అని అనగా దేవుని వాక్యం ఇలాగ చెబుతుంది. సంఖ్యాకాండం 25వ అధ్యాయం 9వ వచనం, 24,000 మంది ఆ దినమున తెగులు చేత చచ్చిపోయారు. బిలాము శపించితే ఒక్కడు చావడు, కానీ ఈ ప్రజలు నాశనమగునట్లుగా బిలాము బాలాకునకు బోధ చేశాడే, దానివలన 24,000 మంది చనిపోయారు. 24,000 మంది. మనల్ని మనము పరీక్షించుకోవలసిన అవసరం ఉందని నేను మనవి చేస్తూ ఉన్నాను. బోధలను కూడా పరీక్షించాలండి. గ్రుడ్డిగా అనుసరించకండి. వారి బోధ దైవ సంబంధమైందో కాదో పరిశీలించండి, పరీక్షించండి. వారి బోధ దైవ చిత్తానుసారమైతే అందరిని బట్టి దేవునికి స్తోత్రం, అనుసరించండి. వారెంత పెద్ద బోధకులు, వారెంత ఆర్భాటంగా కనిపిస్తున్నారు, వారెంత లగ్జరీగా కనిపిస్తున్నారు, అబ్బబ్బో దేవుడు వాళ్ళని ఎంత ఆశీర్వదించాడు, ఈ ఆలోచనలు పక్కన పెట్టండి. వారి బోధ ఏమిటి, వారి బోధ వెనక ఉన్న అర్థమేంటి, వారి బోధ మిమ్మును బాగు చేయడానికే పాడు చేయడానికే, వారి బోధ తాము భౌతికంగా బాగుపడి మిమ్మును ఆధ్యాత్మికంగా పాడు చేయటమా? ఆలోచించి అనుసరించాలని దేవుని పేరట మనవి చేస్తూ ఉన్నాను. మంచిది. ప్రభు ఈ మాటలను దీవించునుగాక. కరుణ కలిగిన తండ్రి, మీకు స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము. ఈ సమయమునందు బిలాము బోధను జ్ఞాపకం చేసుకున్నాం. మా కాలంలో కూడా ఈ విపరీతమయ్యాయి. బోధకులను గద్దించండి, విశ్వాసులను జాగ్రత్తపరచండి. మీరు మహిమను పొందండి. ఈ మాట వింటూ వారిని దర్శించమని అడుగుచు కృపగల మీ హస్తాలకు అప్పచెప్పుకొంచు దీవించుదరని రక్షకుడైన క్రీస్తు పేట వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్.